ఒక ఆఫీసర్ మీద ఇన్ని కంప్లైంట్సా? నువ్వెంత పోలీసుడు అయితే మాత్రం ప్రతివాడిని ఇష్టం వచ్చినట్టు బాధవేనా? అది కాదు సార్, మాస్టర్ బెత్తం దెబ్బ పడితే గానీ పిల్లలకి పాఠం రాదు. అలాగే లాఠీ దెబ్బ పడితే గానీ లా అండ్ ఆర్డర్ మా కంట్రోల్లో ఉండదు. మీరు అలా చూస్తూ ఉండండి సార్. చాలా మంది పెద్ద మనుషుల నిజ రూపాలని ఎవిడెన్స్ తో సహా మీ ముందే ప్రూవ్ చేస్తాను. అంతకంటే ముందు నీ గురించి, నీ ఇంట్లో ఉన్న పిల్లల గురించి పేపర్లో ఎంత అసభ్యంగా రాశారో చూసినావా? అసలు నాకు తెలియగలుగుతాను, ఎక్కడో గూడెంలో ఉండాల్సిన పిల్ల ఇంట్లో ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని. తప్పదు సార్. ఆ అమ్మాయి ప్రాణాలతో ఉండాలంటే నా ఇంట్లో అయినా ఉండాలి, లేదా పోలీస్ స్టేషన్లో అయినా ఉండాలి. మీ స్టూడెంట్ గురించి మీకు తెలియదా సార్? నేను నిన్ను గాని అమ్మాయిని గాని తప్పు పట్టడంలే, కానీ లోకం ఒకటి ఉందే, దాని నోట్లో బట్టి రామాయణమే రంక్ అయిపోయింది. నువ్వు బాధ్యత గల పోలీస్ ఆఫీసర్వి. ఇలా ప్రజల్లో ప్రధానికి చులకనైపోతే నీ మాటకు విలువే ఉంటుంది? పరీక్షలైన ప్రశ్నలకు జవాబులు తెలుసుకుని ప్రయోజనంలే. ఈ మాట నేను సీఎం గా, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ గా చెప్పడంలే, ఒక మాస్టర్ గా నా స్టూడెంట్ కి చెప్తున్నాను, ఆలోచించు. మరి ఈ ఇన్స్పెక్టర్ దీన్ని తీసుకొచ్చి సంసారపేటలో పెట్టాడేంటి? ఏముంది, తేరగా వచ్చింది, ఒక నెల వాడుకోవచ్చుగా. అవునులే, వాడు మాత్రం తక్కువ వాడేంటి, పొగరబోతాడు. ఇదిగో మన మగవాళ్ళు వచ్చాక నిలదీసి అడుగుదాం. దాని ఇంటికి వచ్చేవాళ్ళు ఆ తలుపు కొట్టబోయి మన ఇంటి తలుపు కొడతారు. ఏంది, ప్రెస్ దగ్గరకు వచ్చి నానా గొడవ చేసినాడా? సర్లే, వాడి సంగతి నేను కనుక్కుంటా. మాస్టర్, ఏంటిది? పార్వతి ఈ అమ్మాయి సార్. గుడికి తీసుకెళ్లి తాళి కట్టాను. భారీగా వెంట పెట్టుకుని వెళ్ళి ఆ ప్రెస్ వాడిని చెప్పుచ్చు కొట్టాను. చాలా చాలేనా చెప్పొచ్చావు? ఆ పని ఈ రోజే చేయాలా? శుభవాన్ని పెళ్లి చేసుకుని నువ్వు ఏ రోజైతే నా శిష్యుడు అని జనానికి తెలిసిపోయిందో అప్పటి నుంచి నేరుగా నీ మీద వచ్చే కంప్లైంట్స్ అన్ని నాకే వస్తున్నాయి. అలాగే మాస్టర్, ఇంకా మీరేం మాట్లాడకండి. ఈ రోజు ఫుల్ మ్యారేజ్ మూడ్ లో ఉన్నాను. ఏయ్, అక్షంతులు ఆశీర్వదించి అక్షంతులు వేయండి. మీ శిష్యుడు ఎంత రొమాంటిక్ గా మారిపోతారో చూడండి. ఏడ్చావులే, మొక్కో. సంతాన ప్రాప్తిరస్తు. Santa Mama, yeah, Santa Mama.